పుష్ప ట్రైలర్ ఎలా ఉంది? అదిరిపోయింది బ్రో. మీకు నచ్చింది ఏంటి అందులో? డైలాగ్స్, అల్లు అర్జున్ యాక్టింగ్ స్టైల్, ఇంకా డ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో చూడాలి. పుష్ప 1 కొద్దిగా మాస్గా ఉంది, పుష్ప 2 కమర్షియల్గా ఉంది. మరి కొద్దిగా హోప్స్ తగ్గినాయని చాలా మంది అంటున్నారు, మీరే ఉంటారు? తగ్గేదేలే బ్రో, తగ్గేదేలే. పుష్ప అసలు తగ్గేదేలే, అసలు తగ్గేదిలే అంతే. సో గెటప్స్ ఎట్లా అనిపిస్తుంది? పుష్ప డిఫరెంట్ గెటప్స్, శారీ కట్టుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు దానికోసమే చూడాలి, దానికోసమే చూడాలి మూవీ. సో థియేటర్లో శారీ కట్టుకుని వచ్చి ఫైట్ చేస్తుంటే ఎలా ఉంటుంది ఆ సీన్ థియేటర్ లోపల? అది చెప్పడం కంటే చూసి ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బెటర్. ఇప్పుడు చెప్తే మన అంచనా అనేది తగ్గిపోతాయి. పుష్ప 1 కంటే 2 బిగ్గెస్ట్ హిట్, డెఫినెట్లీ హిట్ అవుతుంది. 100% డైలాగ్లు అదిరిపోయినాయి. రబ్బా రబ్బా అనేది అదిరిపోయింది. సో చూడాలి. కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళొచ్చు? 1000+. అది కాకుండా ఇంకా 1000 అని అనుకుంటున్నాను. రికార్డ్స్ చేస్తుంది, 100% చేస్తుంది. సో రీసెంట్లీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ నిన్న కూడా పోస్టర్ బయట వచ్చింది ఒకటి. సో వాళ్ళ వల్ల ఏమైనా దెబ్బ పడవచ్చు ఆ పుష్ప 2కి ఏమన్నా? అట్లా ఏం లేదు బ్రో. అంటే ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ మాలాంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అది అలా ఉంటుంది. కానీ ఏంటిదంటే ఇప్పుడు టాలీవుడ్ అంతా మనది కదా బ్రో. హీరో ఫ్యాన్స్ మేము కొన్ని థియేటర్లో ఆపేస్తాం, మా వల్ల కొంచెం దెబ్బ పడుతుంది అని చెప్పేసి అన్నారు. అవునా? అది ఏమో, కానీ అదేం లేదు. సినిమా కంటెంట్ బాగుంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు అంతే. మళ్ళీ నెగిటివ్ ట్రోలింగ్స్ అవి ఇవి కాకుండా ఉంటే చాలా బెటర్. సో మనం అల్లు అర్జున్ అటిట్యూడ్కి పవన్ కళ్యాణ్కి ఎందుకు క్లాష్ వచ్చింది, తప్పకూడదు అంటారు? మరి క్లాష్ ఎందుకు వచ్చిందంటే అది కొంచెం ఫ్యామిలీలో కొంచెం క్లాషెస్ వస్తాయి బ్రో. ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అది ఇంకెక్కువ చేస్తారు, అది వైరల్ అయిపోద్ది. పైన ఫ్యాన్ హీరోస్ కలిసినా కూడా కింద ఫ్యాన్స్ కలవట్లేదు, గొడవ పడుతున్నారు. కలవాలి, ఫ్యాన్స్ కలవాలి. పైన వాళ్ళందరూ బాగానే ఉంటారు, అనవసరంగా కింద మనం కొట్టుకుంటా ఉంటాం. ఇప్పుడు మొన్న ఆహలో చూసాం కదా, పవన్ కళ్యాణ్ సార్ ఆయన ధైర్యం అంటే చాలా ఇష్టం అనేసి. ఇప్పుడు ఇష్టం లేదంటే డైరెక్ట్ చెప్పేవారు కదా, నాకు ఇష్టం లేదు తీసేయండి అనేసి, లేదా ఏదో చిన్న కటింగ్ ఇచ్చేసి వదిలేసేవారు. సో అలా ఏం లేదు. వరుణ్ తేజ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మా పెదనాన్న మా బాబాయ్ అని చెప్పుకుంటాను, కొంతమంది చెప్పుకోలేరు, అలా ఎదిగి ఇలా వచ్చి మాట్లాడడం కరెక్టే అని అంటున్నారు. మరి మీరేమంటారు? అది చెప్పిండు, చూడలేదు నేను. అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఫైనల్గా పుష్ప ఎలా ఉండబోదు? పుష్ప అదిరిపోద్ది బ్రో. మరో బాహుబలి, RRR తర్వాత పుష్ప. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బ్రో.